అల్లం ఎల్లిగడ్డను కొనుక్కొచ్చి పేస్ట్ చేసేసరికి మస్తు టైం పడుతున్నదని సీదా పోయి హోల్సేల్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ గిట్లా కొంటుర్రా. ఇక అట్లా గిట్లా కొన్నారంటే పైసలు పెట్టి మరి మీకు మీరే రోగాలు కొని తెచ్చుకున్నాడు ఖాయమట. హోల్మార్కు సీల్ చేసి మరి నికాలస్ అల్లం అమ్ముతున్నామని కొన్ని కంపెనీలు చెప్తుంటే నువ్వేందే బాలన్నా ఇట్లా అంటున్నావు అంటారా? చూడండి. చూసిన అరులా ఎల్లిగడ్డ పేస్టులో ఎట్లా కాళ్ళు పెట్టి నిలబడ్డాడో అని కాళ్ళు ఇరిగిపోను. అగో చూసినరా ఎల్లిగడ్డల్లా కాళ్ళు పెట్టిండు. ఆ కాళ్ళకు పచ్చవాతం వచ్చి పడిపోయినా అయిపోవు. ఇట్లా బండల మీద వారబోసి కాళ్ళతోని కస్స పిస్స దొక్కుతుంటారట. అట్లా పోసే నీళ్లు కూడా ఏ నల్లా నీళ్ళో బోరు నీళ్ళో కావట, మోరి నీళ్ళనే పోసేటట్టున్నారట. గలీజు నీళ్ళలో అడ్డం దొడ్డం బారేసి ఇట్లా నానిపి అడ్డీ మారు గుడ్డి దెబ్బ అన్నట్టు ఎట్లా పడితే అట్లా దొక్కుకుంటా సాపు చేస్తుండ్రట. కాళ్ళు కూడా చక్కగా గడుక్కోకుండా తొక్కి పేస్ట్ తయారు చేస్తున్నారట. మీదికి చూడ డబ్బాల మాత్రం మంచిగా ప్యాకింగ్ చేసి మార్కెట్లకు పంపుతున్నారట. ఎట్లున్నది ముచ్చట, మీద మెరుగు లోపల పురుగు అన్నట్టు లేదు. కాబట్టి మంచిగా చూసిరు కదా. ఎక్కువ మటుకు ఇటువంటి పేస్టులు మార్కెట్లో కొనుడు కంటే రైతు బజారుకు పోయి నికాలసు అల్లం ఎల్లిగడ్డలు కొనుక్కొని మీరే పొట్టు తీసుకొని ఇంట్లోనే గ్రైండర్ బట్టి పేస్ట్ చేసి పెట్టుకుంటే మీకే మంచిది. లేకుంటే మీ అంతలా మీరే ఈ పేస్టులు వాడి పెయ్యిని ఖరాబు చేసుకున్నోళ్ళు అవుతారు, పానాలు పాడు చేసుకున్నోళ్ళు అవుతారు. మీరు మంచిగా ఉండాలనే చెప్తున్నాము పైలము. మీ చుట్టాల పక్కల కూడా ఈ వీడియో పంపుర్రి, ఈ ముచ్చట చెప్పుర్రి, మీ గురించే చెప్తున్నాము. అవుగాని ఏడనంటారా, మలక్పేట్లున్న శంకర్నగర్లా ఓ కొలతల ఆఫీసర్లు వీళ్ళ కథ ఏందో మంచిగా అరుచుకోండి.